మీరు రిక్రూట్మెంట్ చేసి ముగ్గురు ఎంఆర్ఓల్ని, ముగ్గురు కలెక్టర్లని, ముగ్గురు కమిషనర్లని, నలుగురు ఇంజనీర్లని, అలాగే మీరు లేబర్లని ఇలాగే స్టాఫ్ పెంచండి. ప్రియమైన మిత్రులారా, ఈ రోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు పడుతున్న ఆవేదనను, వారి యొక్క ఆక్రందనను, వారు పడుతున్న బాధలను అర్థం చేసుకున్న ఒక వ్యక్తిగా మీకందరికీ వాస్తవాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో. ఎందుకంటే నిన్ననే ఒక మిత్రులు ఆంధ్రప్రదేశ్ నుండి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మరియు వారి సమస్య పరిష్కారం కావాలంటే ఎలా ఉండాలో ఉద్యోగస్తులపై ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాలను, అంటే ఉద్యోగస్తులకు ఉన్నటువంటి జీత భత్యాల మీద మరియు ఉద్యోగస్తుల నడవడిక మీద కూడా అతను మాట్లాడుతూ తీసిన వీడియో నిజంగా నన్ను ఆకట్టుకుంది. కాబట్టి ఈ వీడియో, ఎందుకంటే వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. మూడు పాయింట్లు. సరే, నీళ్లు, నిధులు మనం పక్కన పడేస్తాం, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ కేవలం నిరుద్యోగుల గురించి. అయితే గత 10 సంవత్సరాల కాలంలో, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి నియామకాలను కనుక మనం పరిశీలించినట్టయితే అది చాలా బాధాకరం, శోచనీయం, విడ్డూరం. అంటే ములిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఈ నిరుద్యోగుల మీద గత ప్రభుత్వము చిన్న చూపు చూసిందని అనుకోవచ్చు. అందులోనే ఉద్యోగస్తుల వయో పరిమితిని పెంచడం దేనికి సంకేతం అంటే, ఉద్యోగస్తులు గినక సకాలంలో వాళ్ళు పదవి విరమణ గినక చెందినట్లయితే కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ గత ప్రభుత్వం ఏం చేసింది, ఉద్యోగస్తుల యొక్క పదవీ విరమణ కాలాన్ని 3 సంవత్సరాలు పెంచడం, ఈ యొక్క ఉద్యోగ నియామకాలు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వడం కంటి తుడుపు చర్యగా మన నిరుద్యోగులకు మరియు అంటే చదువురాని వాళ్ళకి కూడా ఎన్నో రకాలుగా ఆవేదనకు గురి చేసింది. వాస్తవంగా ఇప్పుడు ఎలా ఉందంటే, డిగ్రీలు, ఎంటెక్లు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా ఏ చిన్న పోస్టు గినక ఎక్కడ పడ్డా కూడా దాన్ని అప్లై చేయడం, రావడం, పని చేయడం జరుగుతుంది. నేనున్నాను విద్యుత్ శాఖలో ఒక ఇంజనీర్గా. మా శాఖలో బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు సబ్స్టేషన్ ఆపరేటర్గా రావడానికి కూడా సిద్ధపడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు నిరుద్యోగుల బాధ, ఆక్రందన, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా ప్రభుత్వము గనుక పటిష్టమైన ప్రణాళికలతో ఉద్యోగాలను భర్తీ చేసినట్టయితే నిజంగా ఈ యొక్క అభద్రభావం నిరుద్యోగులు ఉండేది కాదు. వాస్తవంగా ఇక్కడ చూడండి, ముందుగా మన మిత్రులు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన యొక్క ఆక్రందనను నేను చూశాను. ముందు ఆ వీడియో చూడండి. మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, అతను మాట్లాడిన మాట, అతను జ్యుడిషియల్ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ గురించి కూడా ఆయన మాట్లాడిన తీరు నిజంగా నన్ను అబ్బురపరిచింది. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదో ఉద్యోగస్తులను విమర్శిస్తున్నామని కాదు, కానీ నిరుద్యోగుల భాషగా నిరుద్యోగుల గురించి ఎంత ఉద్యోగికి అతనికి అసలు జీతం ఎంత ఇవ్వాలి ఇవాళ ప్రభుత్వం? అసలు బతకడానికి ఎంతో అంత ఇస్తే సరిపోద్ది, అంతే కదా. ఏదో కొద్ది మిగిల్చుకుంటాడు. ₹1,00,000 ఏంటండి, 1,20,000, 80,000, 90,000 జీతాలు ఏంటండి వీళ్ళకి? ఐక్యరాజ్య సమితి వేతన సంఘ సిఫార్సులు అని చెప్పి వీళ్ళకి ₹1,00,000 ఇచ్చేయడం వల్ల వీళ్ళు రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం, బంగారం కొనుక్కుంటున్నారు. ఈ ఆదాయం పెరిగిపోయి మళ్ళీ ఇందులో అక్రమంగా అడ్డదారులను సంపాదిస్తున్నారు. ఇదే అవినీతి ఉద్యోగులు. ఈవేళ ఈ ₹1,00,000 మీరు కుదించేయండి. 3 భాగాలు చేసి మీరు రిక్రూట్మెంట్ చేసి ముగ్గురు ఎంఆర్ఓల్ని, ముగ్గురు కలెక్టర్లని, ముగ్గురు కమిషనర్లని, నలుగురు ఇంజనీర్లని, అలాగే మీరు లేబర్లని ఇలాగే స్టాఫ్ పెంచండి. వీళ్ళకి ₹1,00,000 జీతం ఇవ్వడం అనేది చాలా అవివేకం. ఈవేళ బతకడానికి ఎంత కావాలో అంతే ఇవ్వండి. 30,000 సాలది వీళ్ళకి. ఇవాళ ₹1,00,000 అంటే ఈవేళ జ్యుడిషియరీ ఉందంటే జ్యుడిషియరీలో అన్ని కేసులు పెండింగ్. ఇది న్యాయ వ్యవస్థలో, లాయర్లో, ఇదంతా కోర్టులో కేసులన్నీ పెండింగ్ దేశవ్యాప్తంగా. దీన్ని బట్టి అక్కడ కూడా మీరు 3 షిఫ్ట్లు వేసి 8 గంటల డ్యూటీలు పెట్టి న్యాయ వ్యవస్థలో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి, అలాగే డిఎస్సి, ఈ బ్యాంకింగ్ కోర్సులు ఇవాళ కర్నూలు, నంద్యాల, నెల్లూరులో 30,000, 40,000 మంది బ్యాంకింగ్ ఉద్యోగులు రిక్రూట్మెంట్ ఎప్పుడు తీస్తారా జాయిన్ అవుదాం రెడీగా ఉన్నారు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా 24 గంటల వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి 3 భాగాల కింద జీతభత్యాలు ముందు తగ్గించండి. వీళ్ళు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి యూనియన్లో ధర్నాలు అని అన్నారంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయినాయి జీవో అని చెప్పి లోపలేసేయండి ఎమర్జెన్సీకి ప్రభుత్వ ఉద్యోగులందరినీ. వీళ్ళ జీతభత్యాలు తక్షణమే కలిపి తగ్గించి ప్రజలకి ఈ చదువుకున్న నిరుద్యోగులు, ఈ పేదరికం పెరిగిపోతుంది, శిక్ష కింద ఏర్పడింది పేదరికం.
ఈ చదువుకున్న నిరుద్యోగులకి మీరు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి న్యాయబద్ధమైంది ఇది. వీళ్ళు బతకడానికి ఎంతో అంతే ఇవ్వండి. రేషన్ కార్డుకు ఒక ఉద్యోగం అన్న ఇవ్వండి, లేకపోతే మీరు వాళ్ళ ముందు బతుకుతారు. ఈ ఉచితాలన్నీ తీసేయండి. ఈవేళ దేశ బడ్జెట్ లో ఈ జీతభత్యాలకి ఈ పెన్షన్ల నిమిత్తమే సగం అయిపోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకుని ట్యాక్సులు తగ్గించి ప్రజలకి మీరు ఉద్యోగ కల్పన చేయండి. ఇవాళ ఎంహెచ్పిహెచ్ చదివి ఈ ఎంపీడీలు చదివి వీళ్ళ పోలీసులు అవుతారని విఆర్ఓ రాయడానికి కూడా వచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఈవేళ గ్రూప్ 1 గ్రూప్ 2 చదివిన వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయినాయి. దేశంలో సమానత్వం కూడా ఉండలేదు. అన్నగారు గొప్ప హోదాలో ఉంటుంటే తమ్ముడేమో లేబర్ కింద ఉంటున్నాడు. ఈ కుటుంబాల మధ్యన కూడా వ్యత్యాసాలు పెరిగిపోయినాయి. ఈ ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయాయి. కూలి పనికి వెళ్తుంటే పొద్దున్న సాయం దాకా 200 300 ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకుని వీళ్ళు జీతభత్యాలు తగ్గించేయండి. వేతన సంఘ సిఫార్సులు బ్యూరోక్రసీ నాటకం బోటకం అర్థం చేసుకుని అందరికీ ఉద్యోగ కల్పన చేయాలి. 3 షిఫ్ట్లు. కాబట్టి మిత్రులారా, నిజంగా ఇప్పుడు మన మిత్రులు ఆయన యొక్క అక్రందన, ఆయన బాధ, ఆయన యొక్క ఆలోచన సరళిని మనం గమనించినట్టయితే నిరుద్యోగుల గురించి ఏ విధంగా తపన పడుతున్నారో చూడండి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క ఉద్యోగాల నియామకాల్లో చొరవ చూపడం ఎక్కైతే ఖాళీగా ఉన్న ప్రతి పోస్టుని వెంటనే భర్తీ చేసినట్టయితే కనీసం ఈ యొక్క నిరుద్యోగులలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినట్టయితే మిగతా వారు వివిధ రంగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మౌలిక సదుపాయాల దృష్ట్యా కొంతమందికే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది యువకులు జాబులు వచ్చినా రాకున్నా స్వతహాగా వాళ్ళ యొక్క పరిణితిని, వాళ్ళ యొక్క పరిజ్ఞానం ఉపయోగించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. కొందరైతే మిగతా కొందరు అంటే ముఖ్యంగా పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ పల్లెల్లో ఉన్న వాళ్ళని మరియు ఈ యొక్క హైదరాబాద్ లాంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ విశాఖపట్నం కానీ అమరావతి కానీ విజయవాడ కానీ వరంగల్ కానీ కరీంనగర్ ఎక్కడైనా సరే ఇటువంటి పట్టణాల్లో వస్తున్న వాళ్ళు అంటే చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలకు వచ్చిన తర్వాత కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి చేరారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ కొన్నిటికి చేయడం బాధాకరం, శోచనీయం. ప్రైవేటీకరణ ముసుగులో కొన్ని వర్గాల వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రైవేటీకరణను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించకుండా అట్నే ఉంచి ఈ యొక్క ఈ సంస్థల్లో అంటే ఏదైనా బెల్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, అదే విధంగా ఏదైనా స్టీల్ ప్లాంట్ అంటే ప్రతి శాఖలో ప్రభుత్వ రంగ పరంగా నడుస్తున్న ప్రతి ఒక్క శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఖాళీ పోస్టుల్ని భర్తీ చేసినట్టయితే 100% ఇప్పుడు ఉన్న నిరుద్యోగుల్లో చాలా మందికి జాబులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగుల అక్రందనను అర్థం చేసుకొని ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే విధంగా చర్యలు, పటిష్టమైన చర్యలు, ప్రణాళికలు తీసుకొని కింది స్థాయి అధికారులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే మరియు నియమ నిబంధనలు అంటే అతి త్వరలోనే ఏ విధంగా ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఒక దిశా నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చి ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయబడే ప్రతి పోస్టులను భర్తీ చేయాలని ఒక పవర్ కోటేశ్వరరావుగా విన్నవిస్తూ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఒక్కటి, వాస్తవంగా ఇప్పుడు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని ఏ విధంగా అయితే మనం తెచ్చుకున్నామో ఉద్యోగస్తులలో కూడా గత 10 సంవత్సరాల కాలంలో కేవలం ఒక 5% మంది 6% మంది ఉద్యోగస్తులు లాభపడ్డారు. అది కేవలం బానిసలుగా బానిస బతుకులు బతకే లేదా కొంతమంది రాజకీయ నాయకుల మోకాలు నీళ్లు తాగే దుర్మార్గపు అధికారులకు మాత్రమే గత 10 సంవత్సరాల కాలంలో న్యాయం జరిగింది. కాబట్టి 95% మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళ యొక్క బాధని ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ యొక్క మనోవేదనని ఎవరికి తెలియజేసుకోకుండా ఎన్నో రకాల ఇబ్బందుల పాలయ్యారు. కాబట్టి ఇటు ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించడం ఒకేదైతే అంటే ముఖ్యంగా మా విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ సహోదరులు వాళ్ళ బాధలైతే ఎవరికి చెప్పుకోలేని దీనాతి దీనమైన పరిస్థితిని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎలా అనుభవిస్తున్నారు? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వివిధ సందర్భాల్లో స్టేజ్ ఎక్కుతూ మైకుల్లో స్వతహాగా ఆయన నోటితో ఏమన్నారు? ప్రైవేటు కరణ లేదా ఈ ప్రైవేటు అంటే ఆర్టిజన్స్ ని ఉద్దేశించి ఎలా మాట్లాడారంటే ప్రైవేట్ వ్యక్తుల చేతులు పనిచేయడండి. అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి పోస్టు కూడా లేదా రాష్ట్ర మంత్రుల పోస్టు కూడా గవర్నర్ ప్రతిదీ ప్రైవేట్ చేయవచ్చు కదా. అందుకాబట్టే ప్రైవేట్ లేదు, గ్రేడ్ లేదు, నహీ జాన్తో అన్ని రెగ్యులర్ చేస్తామని స్వతహాగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వార్యులు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఒక్కసారి పీఠం ఎక్కిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి నిరుద్యోగులను అబాసు పాలు చేశారు. దయచేసి నిరుద్యోగులు ఇప్పటికైనా అర్థం చేసుకొని మీ
స్థితిగతులను మీరే అర్థం చేసుకొని రాబో రోజుల్లో మీరు కూడా ఒక పటిష్టమైన ప్రణాళికలతో మరియు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే స్వతహాగా పైకి రావాలని స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళే ఇండస్ట్రియలిస్ట్ గా లేదా ఏదో రకంగా ఎదగాలని కోరుకునే వారికి వివిధ రూపాలలో సబ్సిడీ రూపేణా పైసలు అందజేస్తూ ఉంది. అంటే అటు ఫ్యాక్టరీలు కానీ ఏదైనా సరే మన గొర్రెల పెంపకం కానీ బర్రెల అంటే వీటిల్లో కూడా తక్కువ అంచనా వేయవద్దండి. చేపల పెంపకంలో ఉన్నటువంటి బెనిఫిట్ దేంట్లో లేదని నాకు తెలుసు కాబట్టి దాని మీద కూడా మేము రీసెర్చ్ చేసి మేము కూడా చేపల పెంపకాన్ని కల్టివేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ దిశ కూడా అడుగులు వేశాం. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి స్వతహాగా మంచి ప్రణాళికలతో అడుగులు వేయాలని, ఎక్కడ ఎటువంటి నిరాశ నిస్పృహలకు లోను కాకపోతే పాలకుల చేతగానితనం వల్ల, పాలకులు చేసే మోసాల వల్ల, పాలకులు చేసే వాళ్ళు అంటే ఎలక్షన్ కంటే ముందు ఒక తీరుగా, ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. రెచ్చగొట్టినంత మాత్రాన ఏదో నిజంగా ఏదో మన గురించి మాట్లాడుతున్నారు, మనకు న్యాయం చేస్తారు తరపున మాట్లాడుతున్నారని భ్రమ కలిగించడానికి తప్ప దానివల్ల ఉపయోగం నయా పైసా కూడా ఉపయోగం లేదు. ఆలోచించి మన మిత్రులు చెప్పినట్టు ఆ యొక్క యథార్థాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అడుగులు వేయాలని, నిరుద్యోగుల విషయంలో తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు చర్యలు తీసుకునే విధంగా ఈ వీడియోను కూడా మీరు షేర్ చేసి అందరికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.